వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. డార్లింగ్స్ ప్రభాస్ గారు డార్లింగ్ అనే ఊతపదం మనకు అందరికీ తెలిసిందే. ఆయనను ఎక్స్క్లూజివ్గా ఒక సింగిల్ పర్సన్ డార్లింగ్ అనడానికి త్వరలో గుడ్ న్యూస్ వినబోతున్నాం అని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఇప్పుడే తాజాగా ప్రభాస్ గారు పెద్దమ్మ గారు ప్రభాస్ పెళ్ళి ఈ ఏడాది జరగబోతుంది పక్కా 100% అని చెప్పి కన్ఫర్మ్ చేసేసారు. సో ఈ వార్త అయితే కొంతమంది క్రిటిక్స్ అయితే అనొచ్చు, కొంతమంది 1.5 year నుంచి ఆవిడ ఇదే మాట చెప్తుంది, ఇంకా కాలేదు ఇప్పుడు అయితే దాని గ్యారంటీ ఏందని చెప్పి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెగిటివిటీ పక్కన పెట్టి పాజిటివిటీ చూసుకుంటే ప్రభాస్ పెళ్ళి అవ్వాలని మనకు అందరికీ ఉంది. సో ఇప్పటి వరకు అయితే ప్రభాస్ పెళ్ళి గురించి నేనైతే 10th class నుంచి వింటున్నా. సో అది ఈసారన్న ఈ వార్త స్టేబుల్గా ఉండి అవ్వాలని, ప్రభాస్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. సో ప్రభాస్ పెళ్ళి టాపిక్ వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటారు, బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ బ్రహ్మచారిగా ఉండిపోయినట్టు ప్రభాస్ కూడా మన టాలీవుడ్ నుంచి బ్రహ్మచారిగా ఉండబోతున్నారు అన్న ఒక న్యూస్ అయితే కొంతమంది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. సో చాలామంది లేడీ ఫ్యాన్స్ నాకు తెలిసి గట్టిగా కోరుకున్నట్టున్నారు, ప్రభాస్ పెళ్ళి చేసుకోవద్దు, మా ఫ్యాంటసీలలో బతికేయాలని చెప్పి. మేబీ అలా కూడా అయి ఉండొచ్చు. బట్ ఈసారి అయితే ప్రభాస్ పెళ్ళి అవ్వాలని చెప్పి ఆయన కూడా ఎప్పటి నుంచో చేసుకుంటా అంటుండే, కానీ ఎప్పుడు చేసుకుంటాడు, ఎవరిని చేసుకుంటాడన్న ఆసక్తి మాత్రం చాలా ఉంది అదైతే. సో ఇప్పటివరకు మూవీస్లో ప్రభాస్ గారి పెళ్ళి చాలా చూసాం. మిర్చిలో చూసాము, డార్లింగ్లో కాజల్తో చూసాము. సో ఇలా చాలా లవ్ స్టోరీస్, చాలా రాధేశ్యామ్లో కానీ చాలా లవ్ స్టోరీస్ చూసాం. చాలా బ్యూటిఫుల్ కెమిస్ట్రీ అనుష్క గారితోనైతే డేటింగ్ రూమర్స్ అన్నీ, అసలు పెళ్ళి దాకా వెళ్ళిన రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఇంత హైప్ క్రియేట్ చేసిన మూమెంట్స్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ పెళ్ళి అనేది అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం. వీలైనంత వరకు పెళ్ళి అవ్వాలని చెప్పి మంచిగా పూజలు చేద్దాం, అన్నదానాలు చేద్దాం, ఏది పడితే అది చేద్దాం. ఒక సినిమా రిలీజ్ అయితే ఎట్లా చేస్తామో అట్లనే చేద్దాము. సో యాక్చువల్లీ ఈ న్యూస్ క్రియేట్ అవ్వడానికి గల బేస్ పాయింట్ ఆవిడ పెద్దమ్మ గారు కొన్ని న్యూస్ ఛానల్స్కి ఇచ్చిన బైట్. ఆ బైట్ ఏంటో ఇప్పుడు మీరే స్వయంగా చూడండి. నేను కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము. ఆయనకి ఎంతో ఇష్టమైన దేవుడు. ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి అప్పుడు ఫస్ట్ టైం గెలిపించడం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం, వేమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం, అమ్మవారు శక్తిపీఠం అలా అలవాటు. కానీ నేను ద్రాక్షారం వెళ్ళాలి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కృష్ణరాజు గారు నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే. కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అని కాకినాడలో పిలవటం, ఇంట్లో వని సెరమనీకి రావటం, అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడనమాట. తండ్రి ఈరోజు ఎంతో మంచి శ్రావణ సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని వారు చెప్పడం జరిగింది. ఈరోజు తల్లి ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ ఉండటం నేను వచ్చిన దర్శనం చేసుకుంటాను. అంటే కృష్ణరాజు గారితో రావడం ఎప్పుడు అలవాటు, పెద్దనే రావడం బాధగా ఉన్నా ఇద్దరం కలిసి నేనుగానే వచ్చి ఇంకిద్దరం ఒకటే దర్శనం చేసుకుని చాలా బాగా. కనపురాణం అందరికీ తెలిసిందే, మహానుభావుడు. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైన ద్రాక్షారం వేమేశ్వర స్వామి. ఎప్పుడు కూడా కృష్ణరాజు గారి చరిత్ర చెప్పేవారు నాకు. ఇంత ఆయన గురించి దేవ నిర్మాణం అనేవారు. ఎవరు సామాన్యులు కట్టిన నిర్మాణం కూడా కాదు, అంత నిదర్శనమైన దేవాలయం ఈ ద్రాక్షారం వేమేశ్వర స్వామి, తల్లి అమ్మవారు, మానికి అమ్మవారు. చాలా అదృష్టం నాకు ఈరోజు. ఫ్యామిలీ అందరికీ కూడా ఈరోజు ఆ తండ్రి ఆ తల్లి దర్శనం దొరకటం, నేను చేసుకున్న పుణ్యఫలం. చాలా సంతోషంగా. అమ్మ ప్రభాస్ గారి ఆలయంలో అమ్మవారికి, స్వామివారికి ప్రభాస్ గారు అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది. అది ఎందుకు చేశారు? అంటే మన కర్తవ్యం ఏంటంటే భగవంతుడికి ఏమి చెప్పక్కర్లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, మనం భక్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి, ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నీ చేస్తాడు. మనస్ఫూర్తిగా తల్లి కన్నం పెట్టుకున్నాను. ప్రభాస్ గారికి ఏం కావాలని కోరుకున్నారు దేవుని? అది మీ అందరికీ తెలిసిన విషయం. ప్రభాస్ గారి పెళ్లి గురించేగా మీ అందరూ అడిగారు. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరం నేను కోరుకున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి పెళ్ళి అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కుట్టదంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటాడు ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా
తండ్రి మంచి సంబంధాలు చేస్తారు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరన్నా అవి తెలియదు నాకైతే, అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. అది పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవద్ రాజ్యం అంతా ఓకే, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ మేడం గారు.